అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మార్చి నెల 14వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి పూర్ణిమ నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణం భావ బలవ పక్షం శుక్లపక్షం రోజు శుక్రవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 55 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాల నుండి 4 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి దిన శుక్రవారం నాడు గోచారరీత్యా శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె మర్దన చేయించుకొని విశ్రాంతి తీసుకునే కలిగించండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాన్ని రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ చిన్న పిల్లల చేష్టలు అమాయకత్వము మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలరు. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగించవచ్చును. ఈరోజు కొత్త భాగస్వామి ప్రమాదపూర్వకమైనది. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తమ పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాధ పెట్టవచ్చు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది. ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు. కానీ మీ సొంత ప్రపంచానికి టైంను కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ భాగస్వామి మిమ్మల్ని అందమైన దాంతో సర్ప్రైజ్ చేయడం ఖాయం. నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడానికి కూడిన ఓర్పును వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాల గురించి గోప్యతను పాటించండి. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాల్లో అడుగుతారు, కానీ మీరు వారి కోరికను తీర్చలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు. వృత్తిపరమైన అంకిత భావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డ్యూడెంట్లను తెచ్చిపెడుతుంది. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయమని కొందరు అనుకుంటారు, కానీ ఈరోజు మాత్రం అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడంలోకి వస్తారు. మీ వద్ద అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో చేర్చబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి. వారు ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు. మీ సానుభూతి కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు. భౌతిక ఉనికి ఎప్పుడు పెద్దగా పట్టింపు లేదు, ఎందుకంటే మీరిద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతున్నారు. మరి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిల బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకెళ్దామనుకుంటారు. మీ బలహీనతలన్నీ మీ బెటర్ పిట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశ్యపు అంచులను చవిచూస్తారు. మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందగలుగుతున్నారు. మీరు ఈరోజు తోబుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు.
రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలు ఏవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి చర్మ సంబంధిత సమస్యల వంటి వారికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉన్నందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి జాతకంలో అన్నీ కూడా మిశ్రమ ఫలితాలని అందిస్తుందండి. సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి చెందడం కానీ, ఏదైనా లేదా నూతనంగా వ్యాపారాలు రాణించడం కానీ, ఏదో ఒక విధంగా ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒక శుభవార్త మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి. అదే విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజైతే ఒక నూతన వ్యక్తితో స్నేహం అనేది కలుగుతుందండి. అది కూడా అతి త్వరలోనే వారి యొక్క ప్రాణ స్నేహితంగా మారబోతుంది. అది కూడా ఇక ఆ వ్యక్తి వల్ల మీకు రాబోయేటువంటి రోజులలో ఒక శుభ ఫలితం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి వారి యొక్క భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. దానివల్ల పరిష్కార మార్గాన్ని దిశగా దానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా ఈరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం మీరు రాజీ పడవలసినటువంటి అవసరాలు కూడా ఎదురవుతాయి. వాదిస్తూ వెళ్ళారనుకో మీ యొక్క బంధాలు విచ్ఛిన్నపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క విషయంలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పాలి. ఉద్యోగస్తుల కోరికలు అయితే నెరవేరుతాయండి. కానీ ఉద్యోగంలో ఉన్న వారికి వీరు చేయబడినటువంటి ఒక తప్పుకి మీరు చిన్న చిన్న అపోహలు పడేటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి. వీరి యొక్క పై అధికారుల చేతుల్లో కొన్ని విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వాటిలో మీరు తగినటువంటి జాగ్రత్తలు ఈరోజు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మిమ్మల్ని బాధించేటువంటి అలాగే మీ యొక్క జాతక ప్రకారం చూసినటువంటి రాజకీయ నేపథ్యమైనటువంటి శుభకార్యానికి మీరు ఈరోజు ఆహ్వానం పత్రికను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. బంధువులీలలో కావచ్చు, మీ స్నేహితుల లీల కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులలో కావచ్చు, మీరు ఈరోజు ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఇదివరకు ఏమైనా గొడవలు ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా ఈరోజు అధిగమించుకోగలుగుతారు. మీ మధ్య సంబంధాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఈరోజు యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని అనుకూల సానుకూల ప్రతిభాలు ఉన్నాయి. మిశ్రమంగా గడిచిపోతుందండి. ఈరోజు కుటుంబ సభ్యుల విషయంలో మీరు ఖచ్చితంగా ఈరోజు అయితే ఒక శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఒకరికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు ఎటువంటి అవకాశం మీరు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈరోజు అంతా కూడా చాలా ఖాళీగా ఉంటారు. మీరు సేద తీరడానికి ఇది ఒక ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇది మీకు చాలా కలిసి వస్తుంది. శారీరకంగా మీరు మంచి శుభ ఫలితాలు పొందుకోవడానికి నూనె మర్దన చేయించుకోండి. కండరాలకు విశ్రాంతి కల్పించండి. మీకు ఉన్నటువంటి ఎక్కువ సొమ్ము మొత్తాన్ని కూడా సురక్షితమైన చోట పెట్టుకోండి. అది మీకు నమ్మకమైన రీతితో అధిక మొత్తాలతో రాబోయేటువంటి రోజులలో తెచ్చిపెడుతుంది. ఇక మీ చిన్న పిల్లల చేష్టల వలన అమాయకత్వం మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలుగుతారు. ఈ చీకటిని మీకు భాగస్వామి టెన్షన్ కలిగిస్తుంది. ఈరోజు మీ కొత్త భాగస్వామ్యం అనేది చాలా ప్రమాణపూర్వకమైనది. మీరు ప్రవేశించిన పోటీలో అయినా కానీ మీకు గల పోటీతత్వం వల్ల కానీ గెలుచుకున్నటువంటి అవకాశాలు వస్తాయండి. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి తమ పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు. మీ యొక్క ప్రేమ బంధాలు కలబర్చుకోవడానికి మీ భాగస్వామికి ఈరోజు గులాబీ పూలను అంటే రంగురంగుల గులాబీలు ఉంటాయి కదండి, వాటిని మీ భాగస్వామికి బహుమతిగా ఇవ్వండి. ఇక ఈరోజు మీ యొక్క జీవితంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆరోగ్యము, సంపద, కుటుంబము, వృత్తిపరంగా అయితే అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయండి. ఈ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు మీకు జీవితం సాగిపోతుంది. ఈరోజు కనుక పోల్చినట్లయితే మీకు చాలా ఒడిదొడుకులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క భాగస్వామితో మీరు ఆచితూచి అడుగు వేయడం, ఆలోచించి మాట్లాడడము, మీరు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు భాగస్వామితో వ్యవహారాన్ని జరపండి. అప్పుడు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా మీ జీవితం అనేది సక్రమంగా సాగిపోతుంది. ఇక యొక్క వృషభ రాశి వారు
మరిన్ని శుభ ఫలితాల కోసం వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరి అండి. అలాగే ఈరోజు ఖచ్చితంగా మీరు శివనామస్మరణ అనేది ఎక్కువగా చేసుకుంటే అంత మంచి ఫలితాలన్నిటి మీకు మీ జీవితంలో చవిచూసుకోగలుగుతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా చేసుకోవాల్సింది లక్ష్మీ పూజ, అలాగే లక్ష్మీ సూత్రాన్ని పఠించాలి. ఈ విధంగా మీకు ఆధ్యాత్మిక దానం ద్వారా మీకు మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పఠించండి. అలాగే శ్రీ యంత్రాన్ని పాటించి పూజలు చేయండి. మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. వృత్తిపరమైనటువంటి అన్నీ కూడా జరిగిపోతాయి. నిత్యం ఇంట్లో పూజలు చేసుకోవడం వల్ల కూడా మీరు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను చూస్తారండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో దేశీయ గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలు మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు పొందుకోవడం కోసం రేపు అంటే ఈరోజు పౌర్ణమి కదండి, లక్ష్మీదేవి పుట్టినరోజు చంద్రగ్రహణం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంత శుభ్రం చేసుకొని, గ్రహణం ఉంది కదా, ఆ గ్రహణ సమయం అనేది అయిపోయినాక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, ఇల్లంతా కూడా ధూపం వెలిగించేసి పొగేసేసుకొని పసుపు నీళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇల్లంతా పసుపు నీళ్ళు చెంపుకోవాలి. గ్రహణ సమయం అనేది పూర్తి అయిపోయిన తర్వాత పూజ గదిలో ఉన్నటువంటి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకొని, రేపు లక్ష్మీదేవికి ఎంతో పుట్టినరోజు కాబట్టి మనసును అంటే గ్రహణం అయిపోయేసరికి మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు పూజలు చేయగా సాయంత్రం సమయంలో ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారిని మనసారా స్మరించుకుంటూ గడప ముందు కూడా దీపారాధన పెట్టండి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఆవునేయితో దీపారాధన వెలిగించండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధలు, మీ యొక్క కష్టాలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని మనసారా అమ్మకు బాధలని చెప్పుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నామస్మరణ చేసుకుంటూ దండం పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి స్తోత్రాన్ని 11 సార్లు జపించండి. మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు తీరకపోయినా ఏదో మనస్తృప్తికైనా సరే సంబంధమైన కొంత ఉపశమనం అయితే మీకు కలుగుతుంది కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్కటి పాటించి చూడండి. తప్పకుండా ఈ మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారు. చూసారు కదా ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఈ మీ యొక్క జాతకంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి అశుభాలు ఫలితాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.